అందరికీ ముందుగా నమస్కారం. వేప చెట్టు వల్ల ఎన్ని లాభాలో తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో వేప చెట్టు అనగా నీమ్ ట్రీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వేప చెట్టుని ఆరోగ్య వృక్షం అని కూడా పిలుస్తారు. ప్రకృతిలో దొరికే అత్యంత ఔషధ గుణాలు కలిగిన వృక్షాలలో వేప మొదటి స్థానం పొందింది. దీని ఆకులు, చెక్క, వేరు, పూలు, పళ్ళు అన్నీ మనిషికి ఉపయోగకరమే. అందుకే వేపను గ్రామ వైద్యశాల అని కూడా చెబుతారు. వేప చెట్టు నుండి వచ్చే గాలి వల్ల వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. ఇల్లు చుట్టూ వేప చెట్లు ఉంటే అక్కడ వ్యాధులు తగ్గుతాయి. వేప ఆకులు సహజ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి. చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వేపాకులు పొడి వేడి నీటిలో కలిపి స్నానం చేయిస్తే శరీరానికి ఉపశమనం కలుగుతుంది. వేపాకులను తినడం వలన రక్తం శుద్ధి అవుతుంది. వేప పువ్వులు కడుపు సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. వేప నూనెను చర్మ వ్యాధులకు ఔషధంగా వాడతారు. చర్మంపై వచ్చే మచ్చలు, గజ్జి, మలమూత్ర సమస్యలకు వేప నూనె మిశ్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పంటలో మరుగుమందులాగా కూడా వేపను వాడుతారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల ముందు వేప చెట్లు ఉండటం ఒక సాంప్రదాయం. వేప చెట్టు కింద కూర్చుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. వేసవి కాలంలో వేప చెట్టు నీడలో కూర్చుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వేపాకులతో పండుగల సమయాల్లో తోరణాలు కడతారు. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వేపాకులోని ఔషధ గుణాల వలన ఇంట్లో వ్యాధికారక క్రిములు ప్రవేశించవు. ఉగాది రోజున వేపాకులు, చింతపండు, బెల్లం, కొత్తిమీర, మామిడి తురుము కలిపి చేసే పచ్చడి అందరూ తింటారు. ఇందులోని వేపాకులు చేదు రుచిని సూచిస్తాయి. ఈ చేదు రుచి జీవనంలో వచ్చే కష్టాలను గుర్తు చేసి వాటిని అధిగమించడానికి మనసును సిద్ధం చేస్తుంది. వేప చెట్టు ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేసే వృక్షాలలో ఒకటి. వాతావరణంలో కలుషిత వాయువులను శోషించి చుట్టుపక్కల గాలిని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఇంత మహిమగల వేప చెట్టుని మనమందరం కలిసి కాపాడుకోవాలి. జరుగుతున్న రోజులలో రోడ్ల నిర్మాణం కోసం, పట్టణాల విస్తీర్ణం కోసం ఎన్నో వేప చెట్లు నాశనానికి గురి అవుతున్నాయి. మన ముందు తరానికి వేప చెట్ల ప్రాముఖ్యం గురించి తెలపడం ఎంతో అవసరం. కనీసం ప్రతి ఒక్కరూ ఒక్క వేప చెట్టైనా నాటాలి.